నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఢిల్లీలో కీలక భేటీ, మంత్రుల శాఖల మార్పులపై కీలక చర్చ జరిగే అవకాశం. పోలీసుల అదుపులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు, నేడు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా మరోసారి తగ్గాయి. ఇవాళ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,43,510గా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,31,550గా నమోదైంది. ఇక వెండి ధర కిలోకు 2,35,000గా కొనసాగుతుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో నగరాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా మరోసారి తగ్గాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,510గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,31,550గా నమోదైంది. ఇక వెండి ధర కిలోకు 2,35,000గా కొనసాగుతుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో నగరాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి తెరలేచింది. కేబినెట్ విస్తరణ, మంత్రుల శాఖల మార్పులతో పాటుగా నామినేటెడ్ పదవుల భర్తీపై ఢిల్లీలో నేడు ప్రాధాన్యత కలిగిన సమావేశం జరగనుంది. కొత్తగా ఏర్పాటైన టీపీసీసీ సమన్వయ కమిటీ తన తొలి సమావేశాన్ని ఈరోజు ఢిల్లీలో నిర్వహిస్తుంది. ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేతలు, అధిష్టాన పెద్దలు హాజరు కానున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వంలోనూ పార్టీలను చేపట్టాల్సిన కీలక మార్పులపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఈ భేటీలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మంత్రి పదవులను ఎవరితో భర్తీ చేయాలి, సామాజిక సమీకరణాలను ఎలా సమతుల్యం చేయాలనే అంశాలపై అధిష్టానం ఒక స్పష్టతకు రానుంది. దీంతో పాటు ప్రస్తుత మంత్రుల పనితీరు ఆధారంగా వారి శాఖలను మార్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అలాగే ఛానళ్లుగా పెండింగ్లో ఉన్న వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ల పదవుల భర్తీ ప్రక్రియను కూడా ఈ సమావేశంలో కొలిక్కి తీసుకొచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి తెరలేచింది. కేబినెట్ విస్తరణ, మంత్రుల శాఖల మార్పులతో పాటుగా నామినేటెడ్ పదవుల భర్తీపై ఢిల్లీలో నేడు ప్రాధాన్యత కలిగిన సమావేశం జరగనుంది. కొత్తగా ఏర్పాటైన టీపీసీసీ సమన్వయ కమిటీ తన తొలి సమావేశాన్ని ఈరోజు ఢిల్లీలో నిర్వహిస్తుంది. ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేతలు, అధిష్టాన పెద్దలు హాజరు కానున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వంలోనూ పార్టీలోనూ చేపట్టాల్సిన కీలక మార్పులపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లుగా సమాచారం. ఈ భేటీలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మంత్రి పదవులను ఎవరితో భర్తీ చేయాలి, సామాజిక సమీకరణాలను ఎలా సమతుల్యత చేయాలి అనే అంశాలపై అధిష్టానం ఒక స్పష్టతకు రానుంది. దీంతో పాటుగా ప్రస్తుత మంత్రుల పనితీరు ఆధారంగా వారి శాఖలను మార్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే చానాళ్లుగా పెండింగ్లో ఉన్న వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ల పదవులు భర్తీ ప్రక్రియను కూడా ఈ సమావేశంలో ఓ కొలిక్కి తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు ఆయనకు శ్రమించి చికిత్స అందిస్తున్నప్పటికీ పరిస్థితి చేయి దాటిపోయినట్లుగా సమాచారం. గతంలో వైద్యులు సూచించిన 72 గంటల సమయం పూర్తవడంతో కాసేపట్లోని యశోద డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. గత రాత్రి సుదర్శన్ రెడ్డికి గుండెపోటు రావడంతో దాదాపుగా 45 నిమిషాల పాటు గుండె కొట్టుకోవటం ఆగిపోయింది. దీనివల్ల మెదడుకు ఆక్సిజన్, రక్త ప్రసరణ నిలిచిపోయి నష్టం వాటిల్లింది. ఎంఆర్ఐ, ఈసీజీ నివేదికల్లో కూడా మెదడు పూర్తిగా దెబ్బతిన్నట్లుగా తేలిందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారు. శరీరం చికిత్సకు ఏమాత్రం స్పందించడం లేదు. ప్రత్యక్ష కెమెరాల ద్వారా నిపుణులైన వైద్యుల సలహాలు తీసుకుంటూ ప్రత్యేక చికిత్స అందిస్తున్నప్పటికీ ఆయన కోలుకుంటారనే గ్యారంటీని అమెరికా డాక్టర్లు కూడా ఇవ్వలేకపోయారు. ఇలాంటి సంక్లిష్ట స్థితి నుంచి రోగి ప్రాణాలతో బయటపడటం దాదాపుగా అసాధ్యమని వైద్య బృందం స్పష్టం చేస్తుంది. మరోవైపు ఈ వార్త
తెలియడంతో యశోద ఆసుపత్రికి బీఆర్ఎస్ ముఖ్య నేతలు శ్రేణులు భారీగా క్యూ కట్టారు. మరి కాసేపట్లో డాక్టర్లు చేయబోయే కీలక ప్రకటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, ఇది ఒక విషాదకర ఘటనగా అనుకోవచ్చా? ఎందుకంటే ఏమాత్రం బాడీ సహకరించకపోతే వైద్యానికి కార్యకర్తల్లో గందరగోళం నెలకొందనుకోవచ్చా? రైట్ లక్ష్మీనాథ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉన్నదని చెప్పొచ్చు. ఇక అత్యంత విషమంగా కూడా మారినట్టుగా కూడా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు ఆయనకు శ్రమించి వైద్యం చేస్తున్నప్పటికీ కూడా తన బాడీ ఏదైతే ట్రీట్మెంట్ కి సహకరించని పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా సుదర్శన్ రెడ్డికి సంబంధించి ఇప్పటికీ 72 గంటల సమయం పూర్తయింది. ఆయన బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా పనిచేయడం లేదు. బ్రెయిన్ కి సంబంధించి కూడా రక్త ప్రసరణ కావచ్చు, ఆక్సిజన్ అందని పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ ఎంఆర్ఐ ఈ నివేదికలో కూడా మెదడు పూర్తిగా దెబ్బతిన్నట్లుగా తేలిందని కూడా వైద్యులు వెల్లడించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రస్తుతం ఆయన ఇంకా కోమాలనే కొనసాగుతున్నారు. శరీరం మాత్రం ఏమాత్రం స్పందించట్లేదు. ఇక ప్రత్యేక కెమెరాల ద్వారా ఏదైతే యూకే యుఎస్ లాంటి నిపుణులకు సంబంధించిన వైద్యులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కూడా ప్రత్యేక కెమెరాల ద్వారా సలహాలు తీసుకుంటా ఉన్నారు, ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా చికిత్సకి సంబంధించి కూడా ఆయన సహకరించలేని పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ముఖ్యంగా ఆయన కోలుకుంటారనే గ్యారంటీ అమెరికా డాక్టర్లు కూడా ఇవ్వలేని పరిస్థితి అయితే నెలకొన్నది. ఎందుకంటే రోగికి సంబంధించి కూడా ఈ సంక్లిష్ట పద్ధతుల్లో 72 గంటలుగా కూడా ఆయన బ్రెయిన్ ఫంక్షనింగ్ పనిచేయడం లేదు, ఆక్సిజన్ లెవెల్స్ బ్రెయిన్ కి అందడం లేదు, మరోవైపు ఆ బ్రెయిన్ కి సంబంధించి కూడా బ్లడ్ సర్క్యులేట్ కావడం లేదు. ముఖ్యంగా ఈ క్లిష్ట పరిస్థితుల్లో రోగి కోలుకుంటాడని ప్రాణాలతో బయటపడడం అనేది దాదాపుగా అసాధ్యమని కూడా వైద్య బృందం స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా చూడాలి అంటే 72 గంటలుగా కూడా వైద్యులంతా శ్రమిస్తా ఉన్నారు. ఆయనకు సంబంధించి కూడా ఇప్పటికీ ఐసీయూలకు సంబంధించి కూడా చికిత్స కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఇప్పుడు విదేశీ వైద్యులు కావచ్చు, ఇక్కడ యశోద ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు కావచ్చు, ఎంత కష్టపడ్డప్పటికీ పురోగతి లేకపోవడంతో కూడా ఇప్పుడు వైద్యులు ఇలాగా రెస్పాండ్ అవుతారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి కూడా యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయనున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆసుపత్రికి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. చూడాలంటే 72 గంటలకు సంబంధించి కూడా ఒక వ్యక్తి బ్రెయిన్ పనిచేయకపోవడం కావచ్చు, ఫంక్షనింగ్ కావచ్చు, ఎలాంటి వైద్యకి సంబంధించిన చికిత్సకి సంబంధించి కూడా సహకరించడం కావచ్చు, బాడీ సహకరించకపోవడం కావచ్చు, వీటన్నిటికీ కూడా వైద్యులు కూడా క్లిష్ట పరిస్థితి అని చెప్తా ఉన్నారు. ఇక చూడాలి అంటే కాసేపటి తర్వాత వైద్యులు ఎలాంటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయబోతారని అయితే చెప్పొచ్చు లక్ష్మణ్. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన లైంగిక వేధింపుల కేసులో ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్కు వస్తూ ఉండగా మిర్యాలగూడ వద్ద ఆయన అదుపులోకి తీసుకుని అనంతరం అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ నెల 18న బాధిత ట్రైనీ ఐపీఎస్ అధికారి అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదైన 2 రోజుల తర్వాత ఈ నెల 20న ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టుగా సమాచారం. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన డిశ్చార్జ్ అయిన తర్వాత కనిపించకుండా పోయారు. అయితే తాను ఎక్కడికి పారిపోలేదని ఉదయ్ కృష్ణారెడ్డి నిన్న వెల్లడించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన మిర్యాలగూడ వద్ద అరెస్టు చేసి అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ప్రస్తుతం కేసు సంబంధించి పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరాన్ని దాటితిన్నప్పటికీ కూడా దాని ప్రభావం ఇంకా బలంగానే కొనసాగుతుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నేడు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సాయిబాబా ఆలయాలకు తెల్లవారుజాము నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రత్యేక అభిషేకాలు, పూజలు, భజనలు, హారతులతో ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అయితే గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. మహర్షి వ్యాసుని జయంతి సందర్భంగా గురువులకు కృతజ్ఞతలు తెలిపే సంప్రదాయం కొనసాగుతుంది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం హం హనుమతే నమః హం హనుమతే నమః హనుమతే నమః హం హనుమతే నమః హం హనుమతే నమః హం హనుమతే నమః
సాయి నమో నమః. ఖైతలాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపణలు చేశారు. అర్హులైన పేదలను పక్కన పెట్టి ఇతర జిల్లాలకు చెందిన వారికి నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు కేటాయించారని విమర్శించారు. లాటరీ విధానాన్ని పాటించకుండా ఇళ్లు కేటాయింపులు జరిగాయని, ఇప్పటికీ ఇళ్లు ఉన్నవారికి మరోసారి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన ఆయన స్పందించకపోతే నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చెప్పండి నోరెత్తాడు. నిన్న 18వ సర్వే నెంబర్ వేస్తే దాని స్టేట్మెంట్ మళ్ళా నేను రాపాడితే దాన్ని ఎందుకు ఫినిషింగ్ చేయలేరు అంటే దాని జవాబు ఉండదు. ఇవన్నీ కూడా మీరు విలేకరుల సమక్షంలో చూపెట్టా. దీని మీద పూర్తి విచారణ జరిపించాలని కలెక్టర్ లెటర్ రాస్తా. నేను కలెక్టర్ అని వాళ్ళ టైం ఇచ్చి కలుస్తా. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే నిరుపేదలకు ఇచ్చి అది కూడా లాటరీ సిస్టమ్ ఇమ్మన్నాం, మీ ఇష్టం వచ్చి అలాట్మెంట్ చేయని వీలు లేదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మంత్రులు. మా అంతా నిజాతి మంత్రులం లేము, మా అంతా గొప్పోలం లేము, విచిత్రంగా మాట్లాడతారు. మళ్ళీ అందరు ఖైతాపూర్లుగా పెట్టుకుని వీళ్ళ తాత జాగిరి, వీళ్ళ అయ్యా జాగిరి ఉంది అని. కట్టింది మేము, మా కుక్కట్పల్లి ప్రజల కొరకు కట్టాం. మా కుక్కట్పల్లి ప్రజల కొరకు కట్టించినటువంటి ఇళ్లను నువ్వు ఖమ్మంలో ఉన్నోళ్లకు, బయట జిల్లాలో ఉన్నోళ్లకు, నీ నెంబర్ ఉన్నోళ్లకు, నెంబర్ డ్రైవర్లకు, నెంబర్ పనిచేసేవాళ్లకు మీరు ఈ రకంగా ఇస్తే ఆ రోజు ఓపెన్ అయిపోయాం. ఇవన్నీ లాటరీ ద్వారా తీయండి అని కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి వచ్చాం. మంత్రుల సమస్య శ్రీధర్ బాబు గారికి చెప్పాం. శ్రీధర్ బాబు లెటర్ ఇచ్చాం. ఇది కుక్కట్పల్లిలో ఉన్నటువంటి ఖైతాపూర్లకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఇవ్వమని చెప్పాం. 10% కింద ఇవ్వమని చెప్పాం. ఇవన్నీ పక్కాకు పెట్టి సుమారుగా 20 మందికి నామినేషన్ కింద ఇచ్చారు. ఇంకెంతమందికి ఇస్తారో ఇక అవుతే 145 ఇండ్లు మేము కట్టించినాం. కాంగ్రెస్ పార్టీ కట్టించిన ఇండ్లు కావు, నీ ఇందిరమ్మ ఇల్లు కాదు. కట్టిస్తే ఇప్పటికి 62 మందికి మా వాళ్ళకు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల దరఖాస్తులో భారీ ఫోర్జరీ వ్యవహారాన్ని కామారెడ్డి పోలీసులు ఛేదించారు. గెజిటెడ్ అధికారుల సంతకాలను నకిలీగా సృష్టించి రబ్బర్ స్టాంపులు ఉపయోగించి దరఖాస్తులు సమర్పించిన 3 నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. మొత్తం 52 దరఖాస్తుల్లో ఫోర్జరీ జరిగినట్లు గుర్తించగా వాటిలో 36 మందికి ఇప్పటికే ప్రభుత్వ ఆర్థిక సాయం మంజూరైనట్లుగా తెలిపారు. ఈ కేసులో ఇతర పథకాల్లోనూ ఇలాంటి మోసాలు జరిగాయా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా ఎస్పీ తెలిపారు. ప్రోగ్రామ్స్ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఈ ప్రోగ్రామ్స్ ద్వారా గవర్నమెంట్ అందజేస్తున్న బెనిఫిట్స్ని కొంతమంది ఫోర్జరీ తోటి ఇల్లీగల్గా గెయిన్ చేస్తున్నట్టుగా మనకు నోటీస్కి రావడం, ఆ ఇన్ఫర్మేషన్ మీద తీగలాగితే సుమారు ఇప్పటి వరకు 52 ఇటువంటి అప్లికేషన్స్ వాళ్ళు ఫోర్జరీ సంతకాలతోటి, ఫేక్ స్టాంపులతోటి వాళ్ళు ఫార్వర్డ్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ ప్రాసెస్లో ఇందులో 36 అప్లికేషన్స్ ఆల్రెడీ అమౌంట్ శాంక్షన్ కూడా అయిపోయి వాళ్ళకు వచ్చింది. మిగతా 18 అప్లికేషన్స్ ఇంకా పెండింగ్లో ఉంది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారికి దీని మీద ఒక నివేదిక కూడా మేము పంపిస్తాము. సో మిగతా ఫండ్స్ ఏవైతే ప్రాసెస్లో ఉన్నాయో వాటిని ఇమీడియట్గా స్టాప్ చేసేసి, ఏవైతే ఆల్రెడీ 36 శాంక్షన్ అయినాయో వాళ్ళ ఎలిజిబిలిటీ ఒకసారి రీచెక్ చేసుకొని అందులో ఎలిజిబిలిటీ లేని వాళ్ళది క్యాన్సిల్ చేసుకుంటూ రీక్లెయిమ్ చేయాల్సిందిగా ఒక లెటర్ కూడా ఇవాళ పంపడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే ఇందులో 3 మెయిన్ పర్సన్స్ ఉన్నారు. అందులో బోయింగ్ ప్రసాద్, ఇతను ఈ సిగ్నేచర్స్ అంతా కూడా ఫోర్జరీ చేయడం, ఫోర్జరీ డాక్యుమెంటేషన్ చేయడం, ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్స్వి అతను సిగ్నేచర్స్ ఫోర్జ్ చేయడం, దాంతోపాటు వాళ్ళ స్టాంపులు కూడా ఫేక్ స్టాంపులు అన్నీ కూడా రెడీ చేసుకొని ఇతడు 2 ఆపరేటర్లు పెట్టుకున్నాడు. వీళ్ళకు మన కామారెడ్డిలో జిరాక్స్ సెంటర్ ఉంది. తొడైగుల రాజా నరేందర్, తొడైగుల
రాజలింగం ఇద్దరు కూడా తండ్రి కొడుకు. పల్నాడు జిల్లా నర్సరావుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్టాంపుల కొనుగోలు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం వచ్చే ప్రజలు చిన్నపాటి పనికైనా గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చలానా చెల్లింపుల కోసం కార్యాలయం వెలుపలికి పంపడం, సరైన మార్గనిర్దేశం చేసే సిబ్బంది లేకపోవడం, హెల్ప్ డెస్క్ లేక ప్రజలు ఒక కౌంటర్ నుంచి మరో కౌంటర్కు తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యలపై వెంటనే స్పందించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని స్థానికులు ఉన్నతాధికారులను కోరుతున్నారు. వాళ్ళకు బయట నుంచి రైతులు వస్తారు, వాళ్ళు ఎన్నిసార్లు ఇప్పుతారు కట్టు పైన కట్టు వాళ్ళు ఎన్నిసార్లు ఇప్పుతారు ఎంతకాలం. ఈ బులెటిన్ అప్డేట్ స్టే ట్యూన్.